మనుషులు పనిచేయడానికి తక్కువ పడుతున్నారని, కేవలం ఇన్వైట్ చేస్తే రారు, కేవలం డబ్బులు ఇస్తే రారు అని ఒక ఈగోని టచ్ చేశారు, రెస్పెక్ట్ ని టచ్ చేశారు. దీనికి గల కారణం మగవాళ్లే. సైకాలజీని పక్కన పెట్టి మ్యాగీ బిజినెస్ మోడల్ ని ఎగ్జామిన్ చేస్తే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది ప్రపంచాన్ని మార్చేసింది. అలా ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేకే స్టార్ట్ అయింది మ్యాగీ. చాలా తొందరగా పేరు పట్టుకొని బిజినెస్ సెట్ అవుతుంది అనే టైంకి 1912 లో జూలియస్ మ్యాగీ డెత్ అయింది. సో ఈ డెత్ తర్వాత మేనేజ్మెంట్ క్రైసిస్, ఆపరేషనల్ క్రైసిస్ స్టార్ట్ అయ్యింది. ఇది సరిపోగా వరల్డ్ వార్ 1 కూడా స్టార్ట్ అయింది. సో వరల్డ్ వార్ 1 లో ఆబ్వియస్లీ పనులన్నీ ఆగిపోయాయి, ఫ్యాక్టరీస్ అన్ని షట్ డౌన్ అయ్యాయి. వీళ్ళు ఈ ప్రాబ్లం నుంచి సర్వైవ్ అవుతూనే మళ్ళీ బ్రాండ్ ని రీఎస్టాబ్లిష్ చేసుకున్నారు, కంపెనీలో సేల్స్ ని జనరేట్ చేసుకుంది. కానీ ఇన్ నో టైం వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయింది. దీన్ని జర్మన్ కంపెనీ అనుకొని మిస్అండర్స్టాండ్ చేసుకొని యూకే కూడా అటాక్ చేసింది. మళ్ళీ దాని బ్యాక్ బోన్ బ్రేక్ అయింది. అట్ ద సేమ్ టైం స్విస్ లో నెస్లే అనే కంపెనీ బాగా స్పీడ్ పట్టుకుంది. వాళ్ళు కూడా చాలా డెస్పరేట్ గా ఏదన్నా ఒక్క యూనిక్ ప్రోడక్ట్ దొరికితే ప్రపంచంలో స్ట్రాంగ్ బిజినెస్ కంపెనీ లాగా ఫామ్ అవుదామని వెతుకుతున్న టైంలోనే మ్యాగీ మీద కళ్ళు పడ్డాయి. ఇన్ ది ఇయర్ 1947 మ్యాగీ వాజ్ అక్వైర్డ్ బై నెస్లే కంపెనీ. ఆన్ ద అదర్ హ్యాండ్ జపాన్ వాజ్ బ్యాడ్లీ హిట్ బై అమెరికా. జపాన్ ని మొత్తం నాశనం చేసింది. జపాన్ తను రీబిల్డ్ చేసుకున్న టైం. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మొత్తం కంట్రీ రీబిల్డ్ ప్రాసెస్ లో పడింది. మోమోఫోకో ఆండు అనే ఈ బిజినెస్ మ్యాన్ దీన్ని ఆపర్చునిటీగా చూసి ఏదైనా ఒక ఐటమ్ విత్ ఇన్ 2 to 3 minutes లో రెడీ అయితే నేను దాన్ని మార్కెట్ లోకి ఇంట్రడ్యూస్ చేస్తే వీళ్ళ పనులు డిస్టర్బ్ అవ్వవు, నా డబ్బు నేను సంపాదించుకుంటాను అని ఒక ఆపర్చునిటీగా చూసి టాప్ రామెన్ నూడిల్ అనే ఒక కంపెనీని ఫ్లోట్ చేసింది. విత్ ఇన్ నో టైం అది కూడా ఈస్ట్ ఆఫ్ ద వరల్డ్ లో సక్సెస్ పట్టుకుంది. అండ్ విత్ ఇన్ నో టైం దే స్టార్టెడ్ ఎక్స్పాండింగ్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.